ఫ్రెండ్స్ 'కొండా సూర్యకి విషాదం' అది కనుమూత. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాన్ని మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా 'కొండా సూర్యకి' ఏ విధంగా విషాదం జరిగింది, ఎవరు కన్నుమూశారనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే తెలంగాణ మంత్రి కొండా సురేఖ తీవ్ర విషాదంలో మునిగారు. భావోద్వేగానికి లోనయ్యి కన్నీటి పరవశమయ్యారు. తట్టుకోలేక ఏడ్చేశారు. తాను ఆత్మీయంగా చూసుకుంటున్న పెంపుడు కుక్క ఆకస్మిక మరణంతో ఆమె తట్టుకోలేకపోయారు. ఇన్నాళ్ళు తన వెంట తిరుగుతూ సందడి చేస్తూ కలగతిరిగిన ఆ కుక్క లేకపోవడంతో సురేఖ ఆవేదనకు లోనయ్యారు. తనను వదిలి వెళ్లిపోయిన కుక్కకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేకంగా అంత్యక్రియలు చేయించారు. 2021లో కూడా కొండా సురేఖకు చెందిన ఓ పెంపుడు కుక్క మృతి చెందితే ఆ సమయంలోనూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు మంత్రి కొండా సురేఖ. హ్యాపీ అనే పేరు మీద ఓ పెంపుడు కుక్కను పోషించుకుంటున్నారు. ఎప్పుడు ఇంట్లో సందడి చేస్తుంటుంది. హ్యాపీతో కొండా సురేఖకు ఆత్మీయ అనుబంధం ఉంది. ఎంతో అల్లారుముద్దుగా ఆమె చూసుకుంటున్నారు. తన కుటుంబంలో మనిషిగా పెరిగి ఎంతో విశ్వాసం చూపిస్తున్న హ్యాపీకు గురువారం ఆకస్మిక మరణం పొందింది. గుండెపోటుతో చనిపోయిందని మంత్రి అనుచరులు తెలిపారు. ఈ వార్త తెలుసుకున్న సురేఖ దిగ్భ్రాంతికి లోనయ్యారు. కుక్క మరణంతో ఆమె కన్నీరు మున్నయ్యారు. తమతో ఇన్నాళ్ళు సంతోషంగా ఉన్న హ్యాపీ ఇక లేదని తెలిసి కొండా సురేఖ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.